తెలంగాణ కాంగ్రెస్ లో ఊహించని అలజడి రేగింది. సొంత పార్టీ ఎమ్మెల్యే తిరుగుబావుట ఎగురవేశారు. ఎమ్మెల్యే పదవికి మళ్లీ రాజీనామా చేస్తానంటూ బాంబు పేల్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గతంలో ఒకసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఈ ఫ్రైడ్ బ్రాండ్. మంత్రి పదవి ఇస్తారంటేనే కాంగ్రెస్ లోకి వచ్చారని, ఇప్పుడు జూనియర్లను కేబినెట్ లోకి తీసుకుని తనను సైడ్ చేశారని కష్టమన్నారు. పదవుల కోసం కాళ్లు పట్టుకునే వ్యక్తిని కాదని చురకలు వేశారు. పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం, కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాళ్ళు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాగా ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ ఏదన్నా నాకు ఏదైనా మంచి జరిగితే వాళ్ళకు మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే, తీసుకొచ్చినా కదా. నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా, నేనైతే భయపడా. వేల కోట్లు దోచుకునే వాళ్లకే పదవులు కావాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పదవులు త్యాగం చేయడం తనకు కొత్తేమీ కాదన్నారు. అదృష్టం పదవుల వెనకాల పాపులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవులు చేసి దోచుకునేటువంటి అయితే కాదు. రాజకీయాలకు వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి వేల కోట్లు దోచుకునేటానికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి, మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలు విన్నాక ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఆయన రాజీనామా అస్త్రం ఎవరిపై సంధిస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి పైన, పార్టీ హైకమాండ్ పైన, ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డిది హెచ్చరిక, బెదిరింప? రైట్, రాజగోపాల్ రెడ్డి మరొకసారి పార్టీకి రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. సో ఆయన ఈ బెదిరింపులు ఎవరిని ఉద్దేశించి చేశారు? సో ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ఈ మాటలు అన్నారా? సో క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్. బిందు, గుడ్ ఈవినింగ్. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో చాలా దుమారంగా మారిందని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో అంటే గతంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ స్థాయిలో ఆయన నిర్ణయాలు తీసుకుంటారో, కఠిన నిర్ణయాలు తీసుకుంటారో తెలిసిందే. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు స్థానానికి ఆయన రాజీనామా చేయడం జరిగింది. అక్కడ ఉప ఎన్నిక రావడం జరిగింది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా మునుగోడులోనే ఉండి గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోజు గెలిచారు. బట్ ఇప్పుడు మంత్రి పదవి కోసం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమయం దొరికినప్పుడల్లా మంత్రి పదవి విషయంలో రగిలిపోతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి విషయంలో సోషల్ మీడియా వేదికగా నేరుగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అంటే ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధం అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది, ఎక్స్ లో ట్వీట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మొన్న రేవంత్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టులను ఉద్దేశించుతూ నా ముందు కాళ్ళ మీద కాలేసుకొని మాట్లాడుతున్నారు, చెంపలు పల్ల పగలగొట్టాలని ఉంది అని చేసినటువంటి కామెంట్స్ కూడా. సో విభజించు పాలించు సిద్ధాంతాన్ని మీడియాలో చూపించకూడదు. సో సోషల్ మీడియా అనేది చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుంది, తెలంగాణ రాజకీయాలకు అనుగుణంగా నడుస్తుంది.
సో వాళ్ళను విమర్శించొద్దు అంటూ కూడా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సో ముఖ్యమంత్రి వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లైన్ ఒకటి నడుస్తూనే ఉంది. ఇట్లా నేపథ్యంలో మంత్రి పదవి విషయంలో ఆయన హోంమంత్రి నాకే రావాలి అని చెప్పేసి గతంలో హోంమంత్రిగా నేను ఉంటే తప్పేంటని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది. మంత్రివర్గం నా కిరీటం లాంటిది కాదు, అది నా బాధ్యతగా తీసుకొని నేను పనిచేస్తానంటూ కూడా బాహాటంగానే మీడియా ముందు చెప్పడం జరిగింది. ఇంకొక వైపు జానారెడ్డి అడ్డుపడుతున్నారు తనకు మంత్రి పదవి రాకుండా అంటూ కూడా ఇంకొక సీరియస్ కామెంట్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళొకసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన లోపలినటువంటి మనసులో రగిలిపోతున్నటువంటి ఆ అంశాన్ని మళ్ళొకసారి ప్రస్తావించారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం దేనికైనా సిద్ధం. గతంలో 100 మంది ఎమ్మెల్యేలను దింపిన బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని దింపిన ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ దింపుతూ అవసరమైతే రాజీనామా చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. అవసరమైతే చేస్తా అంటే మనసులో మాటను బయట పెట్టారా అన్నది ప్రధానంగా ఒక అంశం అయితే గనక, ఇక మునుగోడు ఉప ఎన్నిక విషయం అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో రాజీనామా చేస్తారా అన్న అంశం అట్లా ఉంటే గనక ఇందులో ఇంకొక లైన్ కూడా కనిపిస్తోంది. సో నిన్న మనం చూసినాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పార్టీ కార్యాలయానికి సంబంధించి ఆయన ఓపెనింగ్ చేయడం జరిగింది. అక్కడ గణపతి పూజను కూడా నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా ఆ గణపతి పూజ ముఖ్యమంత్రిగా ఇంకొక 10 ఏళ్లు రేవంత్ రెడ్డి ఉండాలంటూ ఆయనతోటి నేరుగా ఫోన్ లో చెప్పడం జరిగింది. ఆ వీడియోలు కూడా వైరల్ అయినాయి, చూసినటువంటి విషయమే. సో నిన్న మీడియా మొత్తం కూడా కోడే కూసింది. రేవంత్ రెడ్డి ఇంకో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ ఫోన్ లో ఆయన సంభాషణ బయట రావడం జరిగింది. సో అన్ననేమో అదే రేవంత్ రెడ్డికి వంతపాడుతున్నారు, తమ్ముడేమో అదే రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. సో అన్నదమ్ముల మధ్య ఒక వర్గపోరు నడుస్తోందా? అన్నదమ్ములు ఎవరికి వారు యమునా తీర్లాగా అయిపోయిందా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రిని ఆయన ప్రైజ్ చేస్తున్నారు, ఇంకోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రిని ఎక్కుబెట్టి మాట్లాడుతున్నారు. సో ఈ అంశంలో అవసరమైతే రాజీనామా చేస్తా, నా తెగింపు ఏందో మీ అందరికీ తెలుసు అంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. పదవుల కోసం కాళ్ల బేరానికి పోయేటువంటి వ్యక్తిని కాదు, పదవుల కోసం కాళ్ళు పట్టుకునేటువంటి వ్యక్తిని కాదు అంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేస్తూ కేవలం మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం దేనికంటే దానికి సిద్ధం, అవసరమైతే రాజీనామా కూడా సిద్ధం అంటూ మాట్లాడారు. రైట్, ఇదే అంశం పైన మన కరెస్పాండెంట్ నల్గొండ నుంచి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, మళ్ళొకసారి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్నారా? ఇది నిర్ణయంగా చూడాలా, లేదంటే ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా చూడాలా? మంత్రి పదవి ఇవ్వకపోతే ఇక మునుగోడు ఉప ఎన్నిక ఖాయం అనుకోవాలి. ఎట్లా చూడొచ్చు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్ని కిరణ్? రైట్ శ్రీకాంత్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పార్టీకి అధిష్టానానికి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. రోజుకో సవాళ్లతో కూడా ఆయన రాజకీయాల్లో చాలా హీటును పుట్టిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో పిడుగు లాంటి వార్తను మోసుకొచ్చారు. తాను రాజీనామాకు సిద్ధం అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు అయితే సృష్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని అయోమయంలో గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అధికార పార్టీకే సవాల్ చేయడం చూస్తుంటే ఆయన నిజంగా అన్నంత పని చేస్తారా అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా కమిట్మెంట్ ఉన్న లీడర్, ఆయన అనుకున్న పని చేస్తారంటూ కూడా చాలా రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక సవాళ్లు చేశారు, రాజీనామా చేస్తానని హెచ్చరించారు, పార్టీకి రాజీనామా చేశారు, పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. ఆ ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. గెలుపోటములను పక్కన పెడితే ఆయన అనుకున్న పని సాధించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కూడా మునుగోడుకు తెస్తా అని శపథం చేసి ఆ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు అటువంటి సవాళ్ళే మరోసారి చేయడంపై కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత డైలమాలో పడేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేకమైనటువంటి విమర్శలు వస్తున్నాయి, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న వంటి నేపథ్యంలో తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ అయితే ఇటు హైకమాండ్ కు కూడా హైకమాండ్ అధిష్టాన పెద్దలను కూడా ఆలోచింపజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. చాలా ఎందుకు కిరణ్ ఇద్దరు రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. ఒకవైపు రాజగోపాల్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రిని విభేదిస్తూ మాట్లాడుతున్నారు, జానారెడ్డిని విభేదిస్తూ మాట్లాడుతున్నారు. సో నల్గొండ కాంగ్రెస్ ఒకటైపోతే అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకటైతే రాజగోపాల్ రెడ్డి మాత్రం ఒక్కడైపోయాడా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్షం చూస్తే ముఖ్యమంత్రిని విభేదిస్తున్నారు ప్రతి సందర్భంలో. 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటే ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదని చెప్పేసి ఆయన సోషల్ మీడియా వేదికగా ఆయన అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇంకోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకో 10 ఏళ్లు మీరే ఉండాలి ముఖ్యమంత్రిగా అంటూ గణపతి హోమాలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ ఆయన మొక్కులు మొక్కుతున్నారు.
అన్నదమ్ములకు ఏమైనా జడిందా? మంత్రి పదవి విషయంలో వెంకటరెడ్డి పట్టించుకోవట్లేదు అన్నటువంటి కొంత ఆగ్రహంతో రాజగోపాల్ రెడ్డి కనిపిస్తున్నారా? ఈ కోపంలో రాజీనామా అడుగు వేస్తున్నారా? రైట్ శ్రీకాంత్, మీరు అన్నట్టు రాజగోపాల్ రెడ్డి ఒంటరి అయ్యారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన చాలా రోజులు కూడా ఒంటరి పోరాటమే చేస్తా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అయితే నిన్న కోమటిరెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని హాట్ కామెంట్స్ ఆయన కూడా చేశారు. క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా రేవంత్ రెడ్డితో మాట్లాడి మరో 10 ఏళ్ళు మీరే సీఎం ఉండాలని అని చెప్పుకుంటూ ఇక్కడ గణపతి పూజ చేశానంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేయడం, ఆ తర్వాత తెల్లారే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటువంటి కామెంట్ చేయడంపై కూడా ఇప్పుడు సర్వత్రా చర్చ అయితే జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇద్దరు భిన్నాభిప్రాయాలు చూస్తుంటే మాత్రం ఇద్దరి మధ్య వ్యవహారం చెడిందనేటువంటి అభిప్రాయం కూడా మనకు వ్యక్తమవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా రోజులుగా కూడా ఆయన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఒక కామెంట్ చేస్తా ఉన్నారు. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఆయనను పొగుడుతూ అంటే ఆయన ప్రశంసిస్తూ కామెంట్ చేయడం బట్టి చూస్తుంటే అన్నదమ్ముల మధ్య వ్యవహారం చెడిందనేటువంటి వార్తలు అయితే ప్రచారం అయితే జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రచారానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారానికి సూట్ అయినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా తెలుసు. ఎందుకు అంటే నల్లగొండనే కాంగ్రెస్ పార్టీ కంచుకోటలాగా ఉంటది. మనకు తెలుసు గతంలో కూడా అంటే ఉద్యమ నేపథ్యం బీఆర్ఎస్ పార్టీ హవాతో గెలిచింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ తప్ప నల్గొండ కాంగ్రెస్ పార్టీ కంచుకోట చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఎందుకు ఉన్న కీలకమైనటువంటి నాయకులు ఎవరికి వారు యమునా తీరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న మనం చూసినాం బేగంపేట ఎయిర్పోర్ట్ లో 1 గంట ఎట్లాంటి పరిణామాలను సృష్టించిందో. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ ముఖ్యమంత్రి. సో ఈ ముగ్గురు 3 దారుల్లో వెళ్తున్నారు. ఎందుకు సద్దు మనగలేకపోతుంది? ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే అంటే తాను అంతకుముందుకు తాను బీజేపీలో ఉన్నాను, బీజేపీలోకి కాంగ్రెస్ లోకి కంబ్యాక్ అయ్యేటువంటి క్రమంలో తనకు అధిష్టాన పెద్దలు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని ప్రామిస్ చేశారని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత అంటే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపిస్తే గనక తనకు మంత్రి పదవి గ్యారంటీ అని కూడా మరోసారి చెప్పి మాట తెప్పారని కూడా చెప్పడం జరిగింది. ఇందులో మాత్రం ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అధిష్టానం విజ్ఞత. కానీ మునుగోడు ప్రజల ఇక్కడ మునుగోడు అభివృద్ధి మాత్రం నా బాధ్యత అనుకుంటా ఆయన చెప్పడం జరిగింది. తనకు నిజంగా మంత్రి పదవి కావాలి అనుకుంటే మాత్రం నేను ఎల్బీనగర్లో పోటీ చేసేవాడిని అని కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేస్తూనే మంత్రి పదవి కోసం నేను ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అని ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. తనకన్నా రెండో కేబినెట్ విస్తరణ సంబంధించి తనకన్నా జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చి నన్ను మాత్రం దూరం పెట్టడం చూస్తుంటే ఇది కావాలని ఒక కుట్ర కోణంగా చూస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీని ఓవరాల్ ఎపిసోడ్ బట్టి చూస్తుంటే కనుక ఆయన ఇండైరెక్ట్ గా మాత్రం మునుగోడులో తాను రాజీనామాకు సిద్ధం అంటూ కూడా ఆయనకు ఒక అధిష్టానానికి ఒక సంకేతాన్ని పంపినట్టు కూడా ఇక్కడ ఒక అంశాన్ని ప్రజల్ని కూడా మనం తక్కువ అంచనా వేయలేం కిరణ్. ఎందుకంటే గతంలో మునుగోడులో అభివృద్ధి కోసం రాజీనామా చేస్తున్నాను ప్రకటిస్తే మునుగోడు ప్రజా తీర్పు దానికి క్వైట్ ఆపోజిట్ గా వచ్చింది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు, తెలిసిన విషయమే. ఇప్పుడు ఒక చర్చ ఏం జరుగుతుందంటే మంత్రి పదవి కోసమే రాజీనామా చేస్తే మునుగోడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? కేవలం మంత్రి పదవి కోసం రాజీనామా చేస్తారు, మళ్ళీ ఒక ఎన్నికను తీసుకొచ్చారు, అనవసరమైనటువంటి ఎన్నికను తీసుకొచ్చారు. గతంలో కేసీఆర్ కూడా అన్నారు అక్కడ రానటువంటి ఎన్నికను పట్టుకొచ్చింది, ఇది అవసరం అని చెప్పేసి. ఒక మంత్రి పదవి ఇవ్వలే అని చెప్పేసి కోపంతో రాజీనామా చేస్తే మునుగోడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ప్రజల మూడ్ ఎట్లా ఉండబోతోంది? మునుగోడు మూడ్ ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు? ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూనే వచ్చారు. అంటే గెలుపోటములు పక్కన పెడితే నేను మునుగోడు ప్రజల మనసు గెలిచానని కూడా ఆయన చాలా సార్లు చెప్పడం జరిగింది. అంటే ప్రతిసారి కూడా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి తనకు ముఖ్యం, అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేస్తానని కూడా అప్పట్లో ప్రకటించారు. అదే మాట ఇప్పుడు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గెలుపోవటంలో పక్కన పెడితే మునుగోడు ప్రజల అభివృద్ధి తనకు ముఖ్యమంటూ కూడా ఆయన చేస్తున్నట్టు కామెంట్ చూస్తుంటే ఇప్పుడు సర్వత్రా చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే మునుగోడులో అంటే రాజగోపాల్ రెడ్డి చాలా కమిట్మెంట్ ఉన్న లీడర్ కాబట్టి నిజంగా ఆయన ఏదైనా పట్టుకుంటే అనుకున్న పని జరిగేంత వరకు కూడా ఆయన సవాళ్లు చేస్తారని కూడా ఆయనకు ఒక పేరైతే ఉన్నటువంటి నేపథ్యంలో నిజంగా అన్నంత పని చేస్తారా అనేటువంటి చర్చ ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా ఒక అంచనా వేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. తాజాగా ఇటు చిన్న పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నారు కాబట్టి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి రాజీనామా చేస్తే ప్రజలు కొంత యాక్సెప్ట్ చేయొచ్చు ప్రతిపక్షంలో ఉండి. బట్ అధికార పక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేస్తా అంటే
సొంత పార్టీ సొంత ప్రభుత్వంలో నిధులు రాలేకపోతున్నాయా? నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదా? మళ్ళీ ఇక్కడ రాజీనామా చేసి ఏం ప్రూవ్ చేసుకుంటారు? నిధులు తీసుకొచ్చేయడానికి పూర్తి దారులున్నాయి. అదే పార్టీలో ఉన్న వ్యక్తి, అదే పార్టీకి చెందిన వ్యక్తి, అన్న మంత్రిగా ఉన్నారు, తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నారు. నిధులు తీసుకురావడానికి చాలా సునాయాసంగా తీసుకురావచ్చు, సొంత పార్టీ సొంత ప్రభుత్వం కాబట్టి. ఇట్లాంటి టైంలో కూడా రాజీనామా చేస్తే ఇది ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకపోదా? మంత్రి పదవి కోసమే రాజీనామా చేసిండ్రు, మళ్ళీ ఎన్నిక తీసుకొచ్చారని. ఆయన చాలా రోజులుగా కూడా ఆయన చెప్తూనే ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ కూడా ప్రజలు రాజగోపాల్ రెడ్డిని నిలదీస్తున్నటువంటి పరిస్థితులు చాలా రోజులుగా జరుగుతూ ఉన్నాయి. ఆయన కూడా ప్రజలతో కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించి లోపాలు ఉన్నాయని కూడా ఆయనకు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అధికార పార్టీకి సంబంధించిన లీడర్లే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులుగా ఉన్నారని కూడా ఆయన చాలా ఓపెన్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఈ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నియోజకవర్గం సంబంధించింది అభివృద్ధి విషయంలో మాత్రం ఆయన చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు. తాను నియోజకవర్గ అభివృద్ధికి తాను ఏ త్యాగానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నప్పటికీ కూడా ఈ మంత్రి పదవి విషయం సంబంధించి కూడా చాలా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తా ఉన్నారు. మంత్రి పదవి సంబంధించి తాను చాలా అర్హుణ్ణి, ఎవరి వద్ద కాళ్ళు పట్టుకొని అడిగేటువంటి అవసరం తనకు లేదని కూడా ఆయన చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ మంత్రి పదవి సంబంధించి విషయంలో మాత్రం ఆయన కొన్ని ఈ చేసినటువంటి కీలకమైనటువంటి కామెంట్స్ చూస్తుంటే నిజంగా ఆయనకు హైకమాండ్ కు హెచ్చరికలు పంపారా, తాను రాజీనామాకు సిద్ధమని కూడా ఆయన బెదిరింపులకు పాల్పడుతున్నారా అనేటువంటి అంశాలపై కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగా రాజగోపాల్ రెడ్డి అన్నంత పని చేస్తారా అనేటువంటి అంశంపై కూడా ఇటు రాష్ట్ర అధినాయకత్వం కావచ్చు, హైకమాండ్ కూడా కొంత ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీకాంత్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. సో కేబినెట్ విస్తరణలో భాగంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని చెప్పేసి అందరూ భావించారు. ఈవెన్ రాజగోపాల్ రెడ్డి కూడా భావించారు. ఆనాడు జానారెడ్డి అడ్డుపడ్డారన్నారు. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నారు అన్నటువంటి వాదన వినిపిస్తున్నారు. తనకు మంత్రి పదవి రాకపోతే రాజీనామా చేస్తానన్నటువంటి, అంటే మంత్రి పదవి నాకేం కోరిక కాదు, నాకేం కావాలని నేను కూడా కోరుకోవట్లేదు, బట్ ఆయన విషయంలో మాత్రం ఎవరి కాళ్ళు పట్టుకోనని చెప్తున్నా కానీ మంత్రి పదవి రానటువంటి అసంతృప్తి మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటల్లో కనిపిస్తోంది, ఆయన చేతల్లో కనిపిస్తోంది, ఆయన పెట్టేటువంటి పోస్టుల్లో కూడా కనిపిస్తోంది. సో కోమటిరెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారనేది తెలిసిన విషయమే. గతంలో కూడా ఆయన అవుట్లెట్ గా రాజీనామా చేశారు. ఈసారి కూడా చేయకపోతారా అంటే ఆశ్చర్యం ఏం లేదు. ఆయన నిర్ణయం ఎట్లా తీసుకుపోతారు, సో చూడాలి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో. మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్